హాయ్ ఫ్రెండ్స్, గురువారం సాయి సచ్చరిత్రలోని 29వ అధ్యాయంలో కాప్టెన్ హాటే అనే భక్తుడి గురించి వ్రాయబడి ఉన్నదండి. ఈరోజు ఆ భక్తుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కాప్టెన్ హాటే బికనీర్లో ఉండేవాడండి. ఈయన బాబాకు భక్తుడు. ఒకరోజు స్వప్నంలో బాబా కనిపించి నన్ను మరిచితివా అని ప్రశ్నిస్తాడు. ఆయన వెంటనే బిడ్డ తల్లిని మరిచినచో అది ఎట్లు బతుకును అని సమాధానం ఇస్తాడు. వెంటనే ఆయన హాటే తోటలోకి వెళ్ళి చిక్కుడుకాయలు తీసుకుని స్వయం పాకము అది బాబాకి సమర్పిద్దామని అనుకున్నంతలో మెలకు వస్తుంది. మరి ఎలా అయినా పంపాలని అనుకుంటాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి 12 రూపాయలు ఎంబో చేసి 10 రూపాయలు తన తరపున దక్షిణ ఇవ్వమని చెప్పి ఇంకా 2 రూపాయలు స్వయం పాకము చిక్కుడుకాయలు కొని బాబాకి తన తరపున సమర్పించమని చెప్తాడు. ఆ భక్తుడు స్వయం పాకం వస్తువులు కొని ఆ చిక్కుడు ముక్కాయలు మాత్రం దొరకవు. ఆలోచిస్తుండగా ఎవరో కావడం మళ్ళీ చిక్కుడుకాయలు కూడా తీసుకొస్తుంది. ఆయన అంటే చిక్కుడుకాయని కూరని ఈ దక్షిణని 10 రూపాయలని అన్నీ తీసుకుని బాబాకి సమర్పిస్తాడు హాటే పక్షంలో. అప్పుడు బాబా అన్నము మానే చిక్కుడుకాయ కూర ఇష్టంగా తింటాడు. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే ఆనందానికి అంతుండదు, చాలా సంతోషపడిపోతాడు. తర్వాత ఇదే హాటేకి బాబా చేతితో తాకి పవిత్రం చేసిన రూపాయి బిళ్ళని ఇంట్లో పెట్టుకోవాలని తహతలాడతాడు. మరో ఫ్రెండ్కి ఈ రూపాయి బిళ్ళ నుంచి బాబా చేతితో తాకి తీసుకురమ్మని కోరతాడు. ఆయనేమో బాబాకి వెళ్ళి ముందు తను దక్షిణ బాబాకి ఇస్తాడు. ఆయన వెంటనే ఆ కాయిన్ని జేబులో వేసుకుంటాడు. తర్వాత హాటే సమర్పించిన కాయిన్ ఇవ్వగానే ఆయన దాన్ని అటు ఇటు చూసి పైకి ఎగరేసి తిరిగి ఇది ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే ఇవ్వండి, శాంతంగా సంతోషంగా ఉండమని చెప్పండి అని చెప్తాడు. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకుని మిక్కిలి సంతోషిస్తాడు. బాబా సద్బుద్ధి కలుగజేయనని గ్రహిస్తాడు. మనపూర్వకంగా కోరిచే యథాప్రకారం తన కోరిక నెరవేర్చాడని ఆనందపడతాడు. ఈ విధంగా సచ్చరిత్రలో హాటే గురించి వ్రాయబడి ఉన్నదండి. మరో భక్తుడి గురించి మరో వారం తెలుసుకుందాం. అందరికీ నమస్కరిస్తూ సెలవు.